హాకీ బ్యాగ్ లో వాంతి చేసినందుకు. ఈ క్యాట్ ని కొట్టలేకపోతున్నావు. ఇది నా షూని చెత్తకుండీగా యూజ్ చేసినందుకు. నా ఈవిల్ ఫిలైన్ జీనియస్ ని ఎలా అంతం చేస్తావు? ఇది నాకు ఇష్టమైన కెప్టెన్ బ్లాస్టనాయిడ్ ని నాశనం చేసినందుకు. ఓకే కూప్, ఓకే ఓకే చాలు. ఓకే కూప్. ఈ అమాయకపు క్యాట్ ని ఏడిపించడం ఏం బాగాలేదు. మేము మిస్టర్ క్యాట్ కోసం కార్డ్బోర్డ్ కట్అవుట్ ని తీసుకున్నాం. మిలీ, ఈ క్యాట్ కి నిప్పుతో చలగాట ఆడుతున్నా అని తెలీదు అనుకుంటాను. నిజం చెప్పాలంటే కూప్, నువ్వే నిప్పుతో ఆడుకుంటున్నావు. ఆ జ్ఞాపకం వచ్చింది, నా దగ్గర మందుగుండు అయిపోయింది. ఏంటది? ఇదే H2O బాంబినేటర్ స్పెషల్. ఇది చూడటానికి పజిల్ లా ఉంది. ఓ నో, ఇదేమంత కష్టమైంది కాదు. ఇలా చూడు, ఈ స్లింగ్ టాట్ ని లాగి తర్వాత వాటర్ బలూన్ ని బౌల్ లో పెట్టి జాయ్ స్టిక్ ని యూస్ చేసి తిప్పి తిప్పి ఎట్టైనా కొట్టచ్చు. ఇదేం చేస్తుంది? ఇదే బెలూన్ ని ఫైర్ చేస్తుంది. అదృష్టం, తప్పించుకున్నాం. ఏంటయ్యా కలోనల్ కార్పెట్ స్టింగ్, ఇలా డాన్స్ చేస్తున్నావే? అద్భుతంగా చేస్తున్నావు. పరిగెత్తు. కొడుకు తండ్రి లాగే కదా ఉంటాడు. ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది మామగారు. మిస్సెస్ మన్సన్ కూప్ జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు. కొడుకైనా సరే, ఈ బాబైనా సరే అనవసరంగా హద్దు మీరి నా చోట్లోకి ప్రవేశించారు. దీనికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ క్యాట్ ని ఎలాగైనా అంతం చేయాలి డెనిస్. ఏమైనా సరే పర్వాలేదు. ఎవరది? క్యాట్ సరైన సమయానికి వస్తోంది. ఇక మన ప్లాన్ ని అమలు చేద్దాం. రాత్రికి మన ఇద్దరం టెంట్ లోనే పడుకుందాం. క్యాట్ ఖచ్చితంగా వచ్చి అటాక్ చేస్తుంది. ఏంటి, ఇది మంచి ఐడియానే అంటావా? ఖచ్చితంగా ఇది మంచి ఐడియానే. అది మన డమ్మీస్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మనం దాన్ని మూట కట్టి అమ్మేసి ఒక డాగ్ ని కొందాం, లేదా ఒక మంకీని. అది అక్కడుంది. మనల్ని చుట్టుముట్టాయి. అది చాలా క్యాట్స్ తీసుకొచ్చింది. వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, అందరూ పారిపోండి. అవేమంత బలమైనవి కావు. అంతేకాక మన రాత్రి అంతా మెలకువగా ఉండడానికి చాక్లెట్స్, జ్యూస్ ఉన్నాయి. మా గార్డెన్ లో ఏం చేస్తున్నారు? నువ్విప్పుడు నన్ను అడిగిన ప్రశ్నను నేను నిన్ను అడగాలనుకున్నాను. కానీ అదల్లా బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చా? తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నీ సంగతి చెప్తాను బర్టన్ బర్కర్. పడుతాయి నిన్ను. బర్టన్ బర్కర్ చూడు వాగుడుకాయ్, వాడు టెంట్ వేసి నాశనం చేసిన ప్రతి చెట్టుని నువ్వు తప్పకుండా నాకు తిరిగివ్వాలి. నా మాట నమ్మండి డాడ్, మిల్లీ క్యాటే ఈ పని చేసింది. నో ఎక్స్క్యూజెస్ కూప్. నువ్వు ఆ లేడీ మన్సన్ కి దూరంగా ఉండాలి. మన టీ పార్టీకి టైం అయింది మిస్టర్ క్యాట్. టీ అయిపోయింది, ఇప్పుడే వస్తాను. నీకు విషయం తెలుసా, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఆ లేడీ మన్సన్ తో గొడవ పెట్టుకోకుండా ఉండలేకపోయాను. నాకు బాగా గుర్తుంది, ఓసారి నేను గాలిపటం ఎగరేస్తుంటే అది వెళ్ళి ఆవిడ కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. అప్పుడు ఎలా అరిచిందో తెలుసా? నీ కొడుకుని నువ్వు కంట్రోల్ చేయలేకపోవడం పెద్ద వింతేవి కాదు. నిన్ను కూడా వాడిలాగే లోన పడేస్తే గొడవే ఉండదు. ఇంకా నా కలలోకి వచ్చి ఆవిడ నన్ను భయపెడుతూనే ఉంది. అంత ధైర్యమా నీకు?
డెనిస్ డెనిస్ నన్నెవరు కనిపెట్టా నాకు ఇష్టం లేదు. నేనిప్పుడు క్యాట్ నిప్ ని తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా క్యాట్స్ ని నిద్రపుచ్చుతుందా? ఖచ్చితంగా. ఇది చిన్నపిల్లలకి పాడే జోలపాటలా ఉంటుంది. అయితే మనం దాన్ని పార్సల్ చేసి సైబీరియాకి పంపించేద్దాం. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఇంకనైనా బుద్ధిగా ఉండకపోతే ఇలా నలిపేస్తాను. ఎంత శక్తి ఉందో! నేను దీన్ని బాగు చేస్తాను అనుకుంటాను మిసెస్ మన్సన్. అయితే త్వరగా లోనికి తీసుకురా బర్టన్ బర్గర్. బర్టన్ బర్గర్. ఓకే డెనిస్, నేను ఎర్ర పెట్టే వరకు దీన్ని పట్టుకో. ఆగు, మొత్తం పెట్టేద్దాం. ఓకే డెనిస్, దాన్ని వదిలే. ఎస్, అది చిక్కింది. దీనిలో ఒక వార్నింగ్ లేబుల్ ఉంది. యూజ్ స్పేరింగ్లీ. కొన్ని క్యాట్స్ మీద ఇది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. వ్యతిరేకంగా అంటే ఏంటి? ఆ ఓల్డీ మన్సన్ గార్డెన్ కా? అయిపోయింది, మనం ఇరుక్కుపోతున్నాం. చెప్పేది విను, వెంటనే ఆగు, లేకపోతే నేను వదిలిపెట్టాను. ముఖ్యంగా నీ కొడుకుని నీ కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకో. మిస్టర్ క్యాట్, పాపం కిట్టి నా పొగరుపోతా అన్ని నేను భయపెట్టాడా? పాపం పప్పి, పగరు పట్టిన పక్కింటి వాళ్ళు నిన్ను బాగా భయపెట్టేసినట్టున్నారు కదూ. ఇది న్యాయం కాదు డాడ్. అలా అంటావా? నువ్వు విరగొట్టిన బ్యాట్ బాతుని నేనెందుకు బాగు చేయాలి? టింక్లీ వింకిల్ టోస్ చెవులు సరిగ్గా శుభ్రం చేస్తున్నావా లేదో మిస్సెస్ మన్సన్ చూడమన్నారు. ఫైన్. స్పాంజ్ యూజ్ చేసి స్క్రబ్బర్ యూజ్ చేయొద్దు, అది పాడవుతుంది. మిల్లీ క్యాట్ ఇదంతా చేసింది, మీరెందుకు నమ్మడం లేదు? నువ్వు ప్రతిదానికి మిల్లీ క్యాట్ ని బ్లేమ్ చేయకూడదు. నీకు రెస్పాన్సిబిలిటీస్ పాటించే వయసు వచ్చేసింది. యు ఆర్ రైట్ డాడ్. నేను ఎప్పుడే వస్తాను. పట్టుకున్నాను. నువ్వే ఈ బొమ్మల్ని శుభ్రం చేయాలని డాడీ చెప్పారు. ఓల్డ్ లేడీ మన్సన్ గార్డెన్ లో ఎవరున్నారో చూద్దాం. మిస్టర్ క్యాట్, డాడీ. Oh boy. ఆ బొమ్మను పట్టుకోవాలి. పట్టుకున్నాను. అన్నిటినీ పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు క్యాట్. స్టడీ. తలకిందులుగా పట్టుకుంటే అది సెబాస్టియన్ కి కొంచెం కూడా నచ్చదు. బర్టన్ బర్గర్, మర్యాదగా ఇక్కడికి రా. ఇదిగో వస్తున్నాను మిసెస్ మన్సన్. బర్టన్ బర్గర్, ఇద్దరు ఇక్కడికి రావాలి. బాయ్ కూప్. ఒక్క క్యూబ్ షుగరా, 2 క్యూబ్స్ షుగరా?
చూడ్డానికి అందంగా ఉంది. నన్ను రక్కదు. ఇదేం బాగలేదు. పిల్లలు, క్యాట్ విడిగా పడుకోవడానికి ఒక బెడ్ ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. అరే ఎందుకు? అది ఎక్కడైనా నిద్రపోతుంది. అవునవును, ఇది ఎక్కడైనా పడుకుంటుంది. ఒక ముళ్ళ బెడ్డ వేసినా కూడా దాని మీద పడుకుంటుంది. ఇదిగో నేను ఒక ముళ్ళ బెడ్ని తీసుకొస్తాను. నా మనసులో ప్రాక్టికల్ గా ఒక విషయం ఉంది. ఓ, ఇది క్యాట్ బెడ్డా? ఉండండి, మిస్టర్ క్యాట్ పడుకోవడానికి సాఫ్ట్ గా ఏదైనా కావాలి. ఇదిగో ఇలా చూడు మిస్టర్ క్యాట్. దానికి ఇది బాగా నచ్చింది. ఇది క్యూట్ గా ఉంది కదా. ఈ బ్లాంకెట్ నీకు ఎక్కడ దొరికింది? నీ కబోర్డ్ కి వెనకాల ఇక్కడ చేయి పెట్టదు మిల్లి అని రాసుంది. ఆ షెల్ఫ్ పైన ఉన్న షూ బాక్స్ లో ఈ బ్లాంకెట్ ఉంది, తీశాను. ఇదిగో నీ బాబా బ్లాంకెట్. హాయిగా నిద్రపో బుజ్జి కన్నా. నా బ్లాంకెట్ ని నాకు ఇచ్చేయ్. నన్ను వదిలు. నా క్యాట్ ని ఇబ్బంది పెట్టకుండా ఉండలేవా? నువ్వు కిండర్ గార్డెన్ వెళ్ళిన తర్వాత నీ బాబా బ్లాంకెట్ విసిరి పారేసావు అనుకున్నాను. నేను కిండర్ గార్డెన్ లో చేరిన తర్వాత కూడా ఈ బ్లాంకెట్ ని దాచుకున్నాను. ఇది లేకుండా నేను ఉండలేను. ఇది నీ వయసుకి కరెక్ట్ కాదనిపిస్తోంది. దీన్ని దుర్వాసన భరించలేకపోతున్నాను. పక్కింటోళ్ళు కంప్లైంట్ ఇవ్వకముందే దీన్ని ఉతికి ఆరేయడం మంచిది. వీటికి సాటి ఏదీ లేదు. వీటిని ఎలా అడగాలో క్యాట్స్ కి బాగా తెలుసు. ఊరికే అరవకు. నీకేం కావాలో చెప్పు. నాకు తెలుసు. దానికి వాడి బ్లాంకెట్ కావాలి. చూసారా? దీన్ని ఉతకడం మంచిదైపోయింది. నీ క్యాట్ కి మళ్ళీ ఏం అవసరం వచ్చిందో చెప్పు. ఐఎమ్ సారీ మిస్టర్ క్యాట్. నీ బౌల్ ని ఫిల్అప్ చేయడం మర్చిపోయాను. ఓ, కిట్టి ట్రీటా? యాన్ యాన్. క్యాట్లకి యాన్ అంటే ఇష్టం కదూ. క్యాట్ ని అబ్బా, ఇప్పటికి ఆపింది. హలో, నాకు తెలుసు. సారీ. అవును, నాకు తెలుసు. ఐఎమ్ వెరీ సారీ. ఈ గొడవ ఇంతటితో చాలు. అందుకే నేను పెట్ షాప్ కి వెళ్లి ఈ క్యాట్ కి కొత్తగా వాయిస్ యాక్టివేటర్ కాలర్ కొన్నాను. ఓ, సూపర్ గా ఉంది. అల్లరి చేస్తే అది దండిస్తుంది. ఒకసారి చార్జ్ చేయడానికి 9000 వోల్ట్స్ అవుతుంది. ఇది క్యాట్ ప్రోడ్ 9000. ఆ క్యాట్ ని కరెక్ట్ చేస్తే చాలు, కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మనకు దొరికింది. మీ పెంపుడు జంతువుల్ని సవ్యంగా పెంచాలంటే ఈ కాలర్ గైడ్ ని చదివి వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు దీన్ని క్యాట్ అనే సెటప్ లో పెడితే చాలు. నో కిట్టి క్యాట్, నువ్వు నడుచుకునే పద్ధతి సరికాదు. నీ బిహేవియర్ తప్పు. క్వైట్ ప్లీజ్. అప్పుడే నువ్వు
భయంకరంగా షాక్ కొట్టే కాలర్ ఉంటే బాగుండు. ఉందేమో చూద్దామా? ప్రాపర్ గా కిట్టీస్ మాట్లాడినప్పుడే మాట్లాడు. అంతేకాకుండా నేను చెప్పింది రిపీట్ చేయడం మానేయ్. అలా అరవకూడదు. ఏంటి విన్నావా? అరవకూడదు. అప్పుడే నువ్వు గుడ్ కిటీ. అరవకూడదని చెప్పాను కదా. కొవ్వు పట్టిన క్యాట్. ఇలా అసహ్యంగా మాట్లాడినందుకు నీ పళ్ళు రాలగొస్తాయి. మోసంగా నడుచుకో. కొవ్వు చెయ్యి. నా బకిల్ కిట్టి ప్రోమ్. నువ్వు ఊడదీయలేవు. నా మరోదాన్ని విన్నావుగా? దాన్ని రిమూవ్ చేయడం నీ వల్ల కాదు. నా బ్లాంకెట్ కి బై బై చెప్పేయ్. దాని గురించి నువ్వు ఆలోచించకు. చెప్పేది విను. ముందు ఆపు. వద్దు, వద్దు. ఔ! ఆ సౌండ్ నాకేమాత్రం నచ్చదు. ఔ! ఆపు, కితకితలు పెట్టద్దు. పెరిగే పిల్లవాడు గురక పెట్టడం మంచిది కాదు. ఏంటి? ఊప్! ఇప్పటికే నువ్వు స్కూల్ కి లేటు. ఊరు నేను చాలా సేపు నిద్రపోయాను. త్వరగా వెళ్ళు, లేట్ అయింది. ఆ? అలా కంగారుగా తినకు, మెల్లగా తిను. నువ్వు ఏమన్నా అన్నావా? మిలి, నువ్వు ఏమన్నా అన్నావా అని నిన్ను అడిగాను. Dad, మీరేనా? నోట్లో ఆహారం పెట్టుకొని మాట్లాడకు. ఓకే. పరిగెత్తకు, నడిచి వెళ్ళు. ఇప్పుడు నువ్వేమన్నా అన్నావా? వా. ఇలా వంగి కూర్చోకు, నిటారుగా కూర్చో. ఏదైనా చెప్పాలనుకుంటున్నావాకు? అలా చూడకు, ఆవిడకి సమాధానం చెప్పు. ఏంటి? ఈ కాలర్. నువ్వు నోర్ముయ్. ఆ నిన్ను ప్రిన్సిపాల్ రూమ్ కి పంపి తీరాల్సిందే. ఎప్పుడు టీచర్ చెప్పిన మాటలు వినాలి. ఆవిడకి తెలియని విషయాల్లో డౌట్ వచ్చి ఆవిడ హైయర్ అథారిటీస్ కి వెళ్లకుండా చూసుకోవాలి. Shut up. ఇంకొక మాట మాట్లాడినా స్కూల్ నుంచి పంపేస్తాను. కానీ 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 అనకూడదు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. ఓకే, చాలి కాపండి. వేళ కోళాలు మానలేదంటే మీ అందరినీ కలిపి బయటికి గంటేస్తాను. ఆ మాట అన్నది నేను కాదు. ఇదే తప్పించుకోవడానికి సరైన టైము. నేనెంత మాత్రం క్షమించనుకో. నన్ను వదిలేయ్. ఫ్రెండ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వా నా బ్లాంకెట్ ని తీసుకోవడానికి ఇదంతా చేసావా? బాల్, ముందుకు వెళ్ళు. వాడికి ఇది కావాలంట. ఇది చేతితో కొట్టడం, ఇది బుగ్గ మీద కొట్టడం. బ్రహ్మాండం, బ్రహ్మాండం. గుడుగులకి కింద కరాటే ప్రయోగించు. ఇద్దరు పదే అద్భుతంగా పోరాడుతున్నారు. ఇటువంటి పోరాటాన్ని మీరు ఇంతవరకు ఎన్నడూ చూసుండరు. ఇచ్చేయ్, నాకు ఇచ్చేయ్. I am free. నా బాబా బ్లాంకెట్. ఇక్కడ ఏం జరుగుతోంది? క్యాట్ తన మెడలో ఉండే కాలర్ ని నా కాలుకు పెట్టేసింది. ఏంటి? అది ఎక్కడో పడిపోయి ఉంటుంది. నాకు బాగా దెబ్బలు తగిలాయి. నేను నా రూమ్ కి వెళ్తాను, సరేనా? ఏంటి డాడ్? నువ్వు అలా అనుకుంటున్నావా? ఇదిగో నీ పాత కాలం మిస్టర్ క్యాట్. ఆ
చీపు కొత్త కాలర్ మాట ఇకపై నువ్వు వినొద్దు. ఇంకెప్పుడు అది నీ చెవిలో రొద పెడుతూ ఇబ్బంది పెట్టదు. హే, ఇకపై నువ్వు నా బెడ్ లోనే పడుకోవచ్చు. నేను ఇచ్చే స్నాక్స్ తింటూ నేను చెప్పే కథలు వింటూ నాతోనే ఉండొచ్చు. విలువైన కాలర్ ఉండవలసిన చోటు ఇదే. ఇక్కడ గాని ఉన్నానంటే ఎవ్వరైనా నన్ను కనిపెట్టొచ్చు. ఫర్నిచర్ ని కొరకకూడదు. ఇది చాలా సార్లు ఇలాగే చేస్తోంది. దాంతో పాటు ఇలా గోక్కోకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇలా లిక్ చేయడం ఆపేయాలి, ఎందుకంటే ఇది హైజీన్ కాదు.